నమస్తే, టీఎన్టీ వరల్డ్కి స్వాగతం. వేసవి కాలం వచ్చిందంటే అందరికీ ఎదురయ్యే సమస్య చెమట పక్కులు. అసలు చెమట పక్కులు ఎలా వస్తాయని మనం ముందుగా తెలుసుకుందాం. మన చర్మం బయట ప్రపంచంలో ఉండే దుమ్ము ధూళి నుంచి మరియు సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ కాంతి నుండి మనల్ని రక్షిస్తుందని మన అందరికీ తెలుసు. చర్మం చెమటను ఉత్పత్తి చేయడం ద్వారా మన శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. మన చర్మంపై వచ్చే చెమట మన శరీరం మీద ఉన్న శ్వేతగ్రంథుల నుండి వస్తుంది. అవి మన వేళ్ళు, గోళ్లపై మరియు చెవి మీద తప్ప మిగిలిన శరీర భాగమంతా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఈ శ్వేతగ్రంథులు మెదడుచే నియంత్రించబడతాయి. ఈ చెమట నాళాలు బ్లాక్ అవటం వలన చెమట చర్మం ఉపరితలంకి రాకుండా చర్మం కిందనే చిక్కుకుపోతుంది మరియు అది చిన్న చిన్న దద్దుర్లుగా మారి అవి శరీరం అంతటా సమస్యలుగా మారతాయని నిపుణులు చెప్తున్నారు. చెమట పక్కులు వచ్చే ముందు చర్మం దురద పెడుతున్నట్లు, మంట పుడుతున్నట్లు ఉంటుంది. ఈ చెమట పక్కులు సాధారణంగా సూర్యుడికి బహిర్గతమయ్యే ప్రాంతాల్లో వస్తాయి. ఉదాహరణకి చేతులు, ముఖం, మెడ మరియు మోచేయి వంటివి. ఈ వేడి దద్దుర్లు గజ్జ, తొడ మరియు ఛాతీ వంటి గట్టి దుస్తులతో కప్పబడిన ప్రాంతాలని కూడా ప్రభావితం చేయవచ్చని నిపుణులు చెప్తున్నారు. శ్వేతగ్రంథులు బ్లాక్ అవటమే చెమట పక్కుల ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు. చెమట గ్రంథులు చాలా కారణాల వల్ల బ్లాక్ అవుతాయి. అయితే చాలా సాధారణ కారణాలు మనం ఇప్పుడు చూద్దాం. మొదటిది ప్రక్కన ఉన్న చర్మం తాకినప్పుడు, ఉదాహరణకు మెడ, స్కాల్ప్, గ్రోయిన్ మొదలైనవి. రెండవది గట్టి దుస్తులు వేసుకున్న ప్రదేశాలు. గట్టి దుస్తులు చెమట యొక్క బాష్పీభవనాన్ని నిరోధిస్తుంది. మూడవది హెవీ క్రీమ్స్, జిడ్డుగల లోషన్లు. అవి చెమట నాళాలు మూసుకుపోయేలాగా చేస్తాయి. చిన్నపిల్లలకు తరచూ చెమట పక్కులు వస్తాయి ఎందుకంటే వారి శ్వేతగ్రంథులు మెచ్యూర్ అవ్వవు మరియు అవి ఉత్పత్తి చేసే చెమటను తొలగించుకోలేవు అని నిపుణులు చెప్తున్నారు. చెమట పక్కులు రాకుండా ఉండాలంటే చెమట గ్రంథులు బ్లాక్ అవ్వకుండా చూసుకోవటమే ఉత్తమమైన పద్ధతి అని నిపుణులు చెప్తున్నారు. చెమట గ్రంథులు బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే లూజ్గా ఉండే దుస్తులు మరియు గాలి ఆడే దుస్తులు ధరించాలి. వేడి ప్రదేశాల్లో వ్యాయామాలు చేయకూడదు. చర్మం పొడిగా ఉంచుకోవాలి. ముఖ్యంగా చర్మం ముడతలు పడే ప్రదేశాలు లేదా చెమట ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చర్మం పొడిగా ఉంచుకోవాలి. సాధ్యమైనంత వరకు గాలి ఉండే ప్రదేశాల్లో ఉండాలి. వాటర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఉదాహరణకి మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, జ్యూసెస్ లాంటివి. చెమట ఎక్కువగా ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువ వాటర్ కంటెంట్ తీసుకోవాలి. మన కిడ్నీస్ మన బాడీలో ఎక్కువ వాటర్ని ఉంచడానికి ట్రై చేస్తాయి. కాబట్టి వేసవిలో యూరిన్కి వెళ్ళడం తగ్గిపోతుంది. కానీ వేసవిలో మూత్రం స్పష్టంగా లేదా కొంచెం పసుపు రంగులో కనిపించేలా ఉండాలి. అలా ఉండాలంటే తగినంత వాటర్ త్రాగాలని నిపుణులు చెప్తున్నారు. మనం ఇప్పటివరకు చెమట పక్కులు రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసాము. ఒకవేళ చెమట పక్కులు వస్తే వాటి నివారణకు న్యాచురల్గా ఏం చేయాలన్నది నా నెక్స్ట్ వీడియోలో చూడగలరు. నా వీడియో గనక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ధన్యవాదములు.